అందరికీ నమస్తే. డిజిటల్ స్టోరీస్కి స్వాగతం. ఈరోజు మనం వినబోయే కథ పేరు ఆలింగనం. రచయిత్రి బలభద్ర పాత్రుని రమణి గారు రాశారండి. ఈ కథని మనము రెండవ భాగం వినబోతున్నాం. ఇంకా కథలోకి వెళ్ళిపోదామా? ఎలక్షన్స్ వచ్చాయి. సీనియర్స్ క్యాంపెయినింగ్ చేయడానికి మా క్లాస్కి కూడా వచ్చారు. అప్పుడు తెలుగు క్లాస్ అవుతుంది. నేను క్లాస్లో ఉంటే మేడం నా చేత రీడింగ్ చేయించకుండా వదిలిపెట్టేది కాదు. ప్రణయ పల్లకి పల్లకి, ప్రసవ భర వసంత వల్లిక పల్లకి, శుక్రచాప వక్రరేఖ పల్లకి, మధు స్వప్న శాఖ పల్లకి అని కృష్ణశాస్త్రి గారి పద్యం హృదయంగా చదువుతున్నాను. వాహ్ క్యా బాత్ హే అని వినిపించింది. అందరూ అటు తలలు తిప్పి చూసాం. ఓ స్ఫురద్రూపి అయిన యువకుడు చప్పట్లు కొడుతూ లోపలికొచ్చి, మే కమిన్ మేడం, ఐఎమ్ సందీప్, సెకండ్ ఇయర్ బీకామ్ అన్నాడు. అతని చూపులన్నీ నా మీదే ఉన్నాయి. మాకంటే 1 year సీనియర్ అనమాట. సందీప్ సందీప్ అంటూ వైజయంతి నా చెవుల్లో నెమ్మదిగా గుసగుసలాడింది. ఎవరతను? నేను చిరాగ్గా చూశాను. చైర్మన్ గారి మనవడు, కాలేజీలో పెద్ద హీరోలే ఆరాధనగా చూస్తూ అంది. సందీప్ లెక్చరర్తో విత్ యువర్ పర్మిషన్ స్టూడెంట్స్తో మాట్లాడాలి అన్నాడు. క్యాంపెయిన్ చేయడమేగా? ఆవిడ నవ్వింది. సందీప్ డయాస్ ఎక్కి, డియర్ స్టూడెంట్స్, నెలకో ప్లెజర్ ట్రిప్, వారానికో హిందీ పిక్చర్, కాలేజీ ఫంక్షన్కి చీఫ్ గెస్ట్లుగా ఫేమస్ పాప్ సింగర్స్, గర్ల్ ఫ్రెండ్స్ని తిప్పడానికి బైక్లు అరేంజ్ చేయడం, అమ్మాయిలని ఇష్టం లేని అబ్బాయిలు ఏడిపిస్తే చితకపడడం, ఇష్టం ఉన్న అబ్బాయిలతో రాయబారాలు, ప్రతి అమ్మాయి అబ్బాయి బర్త్డేకి క్లాస్ రూమ్లో కేక్ కటింగ్, ఇంకా ఇంకా ఇలాంటి స్పెషల్ ఎఫెక్ట్స్తో ఎన్నెన్నో కావాలా అని అడిగాడు. కావాలి కావాలి అబ్బాయిలు లేచి అరిచారు. అమ్మాయిలు కూర్చునే వారి ఆమోదం పెద్దగా క్లాప్స్ కొడుతూ చూపించారు. దెన్ ఓట్ ఫర్ సందీప్ అని అతని వెనకాల వచ్చిన అమ్మాయిల్లో ఒకతే అరిచింది. అందరూ సందీప్ జిందాబాద్ అంటూ అరిచారు. ఇంత హడావిడిలోనూ సందీప్ నన్నే చూడడం, చిన్నగా నవ్వడం నేను గమనించాను. థ్యాంక్ యూ. సందీప్ స్టేజ్ దిగి వినయంగా మేడం ముందు తల వంచి చెప్పాడు. బెస్ట్ ఆఫ్ లక్ సందీప్ అందావిడ. లంచ్ టైంలో క్యాంటీన్లో సందీప్ గురించే చర్చ. ఎంత హ్యాండ్సమ్గా ఉంటాడు, తన్మయంగా అంది వైజయంతి. హలో, డ్రీమ్ బ్లాక్ అండ్ వైటా కలరా? లొకేషన్ ఏం సెలెక్ట్ చేసావు? కాశ్మీర్ వద్దు, టెర్రరిస్టులు ఉంటారు. రఫీ వైజయంతిని ఏడ్పించాడు. గ్లాసులోని మంచినీళ్లు తీసి అతని నెత్తి మీద గుమ్మరించింది వైజయంతి. నెలకో ప్లెజర్ ట్రిప్, ఆ మాట నాకు చాలా బాగుంది అంది చిత్ర. గర్ల్ ఫ్రెండ్స్ని తిప్పడానికి బైక్స్ అంటే ఇస్తాడు సరే, పాకెట్లో పర్స్ ఎవరు నింపుతారు? వెంకట్ దిగులుగా అడిగాడు. అందుకే నీది పీనట్ బ్రెయిన్ అంటారు. మంచి రిచ్ గర్ల్ ఫ్రెండ్ని చూసుకోవాలిరా అన్నాడు ప్రతాప్. నేను పుస్తకం తెరిచి అందులో వాక్యాలు 1-2 సార్లు చదువుకుంటూ కూర్చున్నాను. ప్రణయలీలా విహార విలాసినులగు తారకల గాంచుమా, నీ హృదయమునందు భావ నక్షత్ర క్రాంతుల పరువునేమో. ఆ రోజు సాయంత్రం ఇంటికొచ్చి చాలాసేపు మొహం కడిగాను. అమ్మ పిలుస్తుంటే వినిపించుకోకుండా అనవసరంగా తిట్లు తిన్నాను. మాటకి సందీప్ గుర్తొస్తున్నాడు. ఇదంతా ఏంటి? బహుశా ఆకర్షణేమో. తప్పేముంది, హీరోలంటే ఆకర్షింపబడిన వాళ్ళెవరునని సమర్థించుకున్నాను. అతను నా వైపు ప్రత్యేకంగా చూడటం గుర్తొచ్చింది. మర్నాడు నిద్రలేని కళ్ళతో, ఎర్రని కళ్ళతో కాలేజీకి వెళ్ళాను. సెల్ఫ్ ప్రింట్ ఉన్న తెల్లని చుడిదార్ గంజి పెట్టి ఇస్త్రీ చేయటం వలన బుట్టబొమ్మలా ఉన్నాను. రోజు కంటే జడ వేసుకోవడానికి ఎక్కువ టైం పట్టింది. సమయానికి పూయని కుండీలోని రోజా పువ్వు మీద చచ్చేంత కోపం వచ్చింది. ఆ రోజు క్లాస్లో స్థిమితంగా కూర్చోలేకపోయాను. కళ్ళు అస్థిమితంగా గుమ్మం వైపు చూస్తున్నాయి. ఏంటి ఈరోజు స్పెషల్గా కనిపిస్తున్నావు అడిగాడు ప్రతాప్. బర్త్డేనా? రఫీ ఆత్రంగా అడిగాడు. ఏం క్యాంటీన్ ఖర్చు తప్పించుకోవడానికా? చిత్ర ఏడిపించింది. చిత్ర, ఆ గోపిగడి మధ్య నీతో తెగ మాట్లాడుతున్నాడు, ఏమిటి సంగతి అడిగాడు వెంకట్. వాడి మొహం తీసిపారేసింది చిత్ర. ఆ తర్వాత మాటమాటికి ఫెయిల్ అయ్యే వైజయంతి ప్రేమ కథల గురించి జోక్స్ కట్ చేయసాగారు. ఇంతలో నా మొహం అప్పుడే వెలిగించిన హారతకర్పూరంలా అయిపోయింది. సందీప్ వస్తున్నాడు. హడావుడిగా జడ సర్దుకున్నాను. సందీప్ ఒక్కడే రాలా, వెంట 10 మంది వచ్చారు. వాళ్లలో 4 అమ్మాయిలు కూడా ఉన్నారు. ఆ 4 నాకంటే అందంగా ఉన్నారు. నవ్వులు కబుర్లతో ఆ ప్రాంతం ధన్ధన్లాడించేశారు. చాలా స్టైల్గా మోడల్స్లా ఉన్నారు. సంగీత్లో కొత్త పిక్చర్ రిలీజ్. సందీప్, సంగీత్కి వెళ్దామా? ఎలక్షన్స్ అయ్యాక అందరినీ గోవా తీసుకెళ్తానన్నాడు తెలుసా? సందీప్, ఆ నీతా యాప్టేకి ఫోన్ చేసి స్పెషల్గా ఓటు చేయమని అడిగావట. అది కాలేజీ అంతా చెప్పుకొని తిరుగుతుంది తెలుసా నీకు? అవసరం నాది, రోజు 100 మందికి చెప్తాను. ఏం తప్ప అన్నాడు సందీప్. ఫోన్ ఏం కర్మ,
ఏదైనా చేస్తాడు ఓ అమ్మాయి అంది. నా చెవులన్నీ అటే ఉన్నాయి. అతను నా వైపు చూస్తాడని ఆశగా ఎదురు చూస్తూ కూర్చున్నా. అంతలో బెల్ మోగింది. పద పద అంది వైజయంతి. నేను ఇంకా ఆశగా ఎదురు చూస్తూనే ఉన్నాను. అతను నా వైపు చూడలా. నేను లేచి క్లాస్కి వెళ్ళిపోయాను. సాయంత్రం చిత్రతో వాళ్ళ ఇంటికి వెళ్ళాను. చిత్ర తన గదిలోకి తీసుకెళ్ళింది. వాళ్ళు బాగా డబ్బున్న వాళ్లే. చిత్ర రకరకాల కాస్మెటిక్స్ యూజ్ చేస్తుంది. మామూలుగా ఉండే చిత్ర తయారైతే అందగతిలా కనిపిస్తుంది. నేను డ్రెస్సింగ్ టేబుల్ మీద ఉన్న లిప్స్టిక్ చేతిలోకి తీసుకున్నా. ధర అంచనా వేస్తుండగా ఫ్రూట్ జ్యూస్ తీసుకుని చిత్ర లోపలికి వచ్చింది. వాట్, అది నీకు నచ్చిందా అడిగింది. లేదు, ధర చూస్తున్నాను అన్నాను. మా బావ సింగపూర్ నుంచి తెచ్చాడు, ఇక్కడ 600 పైనే ఉండొచ్చు అంది. నేను గబుక్కున తీసిన చోటే పెట్టేశాను. వై డోంట్ యూ ట్రై యార్? చిత్ర అందుకని నాకు వెయ్యబోయింది. వద్దు, నాకు అలవాట్లేదు అన్నాను. అలా అమ్మమ్మలా ఉండక్కర్లేదు, అందంగా తయారైతే తప్పేం లేదు. అందరూ మన చుట్టూ వెంపర్లాడుతూ తిరుగుతుంటే ఎలాగా అనుకోకూడదు అంది. నేను ఆలోచించాను. జీన్స్లో ఉండే అమ్మాయిల పక్కన ఓ బాయ్ ఫ్రెండ్ ఉంటాడు, అదే లంగావాణిలో ఉండే అమ్మాయి పక్కన అమ్మాయిలే ఉంటారు ఎందుకో. ఇంకా లోపల చాలా షేడ్స్ ఉన్నాయి లిప్స్టిక్వి అంటూ చిత్ర చిన్న సైజు దుకాణాన్నే నా ముందు పెట్టింది. నేను నేచురల్ కలర్ ఒకటి సెలెక్ట్ చేసుకుని ఇది నాకు ఇస్తావా అని అడిగాను. అది చాలా చీప్, ఇంకొకటి తీసుకో అంది. ఇది చాలు అన్నాను. మర్నాడు అమ్మకి తెలియకుండా లిప్స్టిక్ వేసుకోవడానికి నేను చాలా తంటాలు పడాల్సి వచ్చింది. అలవాటు లేక చుట్టుపక్కల వారు అందరూ నన్నే చూస్తున్నారనే ఇబ్బందికరమైన ఫీలింగ్. బట్టలు విప్పుకొని నడుస్తున్నట్టు అనిపించింది. సందీప్ పక్కన ఉన్న అమ్మాయిల లిప్స్టిక్ వేసుకోవడం నా మనసులో ముద్రపడిపోయింది. ఇంకేం ఆలోచించాల. వెంకట్ రఫీ మాత్రం కోతి గుర్తొస్తుంది అని నా చేత చివాట్లు తిన్నారు. ఆ రోజు సాయంత్రానికల్లా నాకు నీరసం వచ్చింది. ఎక్కడ నవ్వులు కబుర్లు వినపడినా కళ్ళతో వెతికి వెతికి తలనొప్పి వచ్చింది. సందీప్ కనపడలేదు. రికార్డు వర్క్ పూర్తి చేయలేదు. మేడం చేత చివాట్లు కూడా తిన్నాను. లంచ్ బాక్స్ తెరవబుద్దిగాక వెనక్కి తీసుకొచ్చినందుకు అమ్మ చేత తిట్లు తిన్నాను. కారణం లేకుండా చిరాగ్గా అనిపించింది. ఏడుస్తూ పడుకున్నాను. గూట్లో పెట్టిన లిప్స్టిక్ వెక్కిరిస్తున్నట్లుగా కనబడుతుంది. మర్నాడు అసలు తయారు కాబుద్దిగా లేదు. గట్టిగా అమ్మ జడవేసింది. తెల్ల లంగా మీద ఎర్రవోణి వేసుకున్నాను. లిప్స్టిక్ తీసి పెట్టి అడుగును పారేశాను. పుస్తకాలు తీసుకుని నీరసంగా అడుగులు వేస్తూ బయలుదేరాను. కాలేజ్కి వెళ్లేసరికి హడావిడిగా ఉంది. వైజయంతి ఎదురొచ్చి ఈరోజు ఫ్రెండ్షిప్ డే అట, సందీప్ స్పెషల్ ప్రోగ్రామ్స్ అరేంజ్ చేశాడు, మ్యూజికల్ చైర్స్లో నీ పేరు కూడా ఇచ్చేసాం అంది. ఎందుకు ఇచ్చారు విసుగ్గా అడిగాను. థ్రిల్లింగ్గా ఉంటుంది. అవును, ఈ అవతారం ఏమిటి? నన్ను ఎగదిగా చూసింది. నేను మాట్లాడలేదు. క్లాస్లోకి వెళ్ళి పుస్తకం తీసి చదువుకుంటూ కూర్చున్నాను. నాకు పెద్దక్క గుర్తొచ్చింది. మధ్య తరగతి ఆడపిల్లకి పెద్ద పెద్ద కోరికలు ఉండకూడదని దాన్ని చూసినా నాకు ఇంకా బుద్ధి రాలేదేమిటో అనుకున్నాను. గ్రౌండ్లో అంతా కోలాహలంగా ఉంది. ఒకటే కేకలు నవ్వులు. అందరూ ఆనందంగా ఉన్నారు, నేను తప్ప అనిపించింది. చిన్నక్క గుర్తొచ్చింది. బుద్ధిగా చదువుకోమని మెడిసిన్ ఎంట్రన్స్కి ప్రిపేర్ అవ్వమని అదే పనిగా ఉత్తరాలు రాస్తుంది. పాపం పిచ్చిది, దానికి చదువు తప్ప వేరే లోకం తెలియదు అని జాలిపడ్డాను. ముక్తా రా, మ్యూజికల్ చైర్స్కి టైం అయింది. చిత్ర వచ్చి చేయి పెట్టి లాగింది. నాకు రావాలని లేదు. అలా అనకు, సందీప్ వెయిట్ చేస్తున్నాడు. ఆ పేరు వినగానే నేను టక్కన లేచాను. అక్కడ అందరూ ఫ్యాషన్ పెరేడ్లా ఉన్నారు. మినీలు మిడ్డీలు తప్ప మోకాలు దిగిన బట్టలు ఒక్క అమ్మాయి వేసుకోలేదు. నేను అందరి మధ్య దిష్టి పెడతలా నిలబడ్డాను. ఆ సమయంలో నా మీద నాకే అసహ్యం వేసి తల వంచుకున్నాను. మ్యూజిక్ మొదలైంది. అందరూ కుర్చీల చుట్టూ రౌండ్గా తిరుగుతున్నారు. ఆగిపోగానే కూర్చుంటున్నారు. 1, 2, 3. నాకు ప్రతి రౌండ్లో కుర్చీ దొరుకుతూనే ఉంది. నా మనసులో రకరకాల ఆలోచనలు ఇంకా గుండ్రంగా తిరుగుతున్నాయి. సందీప్ ఎక్కడున్నాడో తల ఎత్తడానికి కూడా సిగ్గుగా ఉంది. ఈ రోజే ఇలా అమ్మమ్మలా తయారవ్వాలా? ఛీ, నాకు బుద్ధి లేదు. మళ్ళీ మ్యూజిక్ ఆగిపోయింది. నేను గబాలన కూర్చోబోయాను. అనుకోని సంఘటన జరిగిపోయింది గాని నాతో పాటు మిగిలిన అమ్మాయి కూర్చోలేక కాలితో కుర్చీని పక్కకు తన్నేసింది. నేను కింద పడిపోయాను. ఒక్కసారిగా అందరూ నవ్వులు. నేను వెంటనే లేవలేకపోయాను. సిగ్గుతో అభిమానంతో తల ఎత్తలేకపోయాను. లంగా నిండా ఎర్రటి మట్టి అంటుకుంది. వాట్ హ్యాపెండ్ రే, క్యా హువా అని కలగాపులగంగా గొంతులు వినిపిస్తున్నాయి. నా కళ్ళల్లో చివ్వున నీళ్లు పిల్లాయి. నెమ్మదిగా లేవబోతుండగా ఎవరిదో బలమైన చెయ్యి ముందుకొచ్చింది. రఫీనో ప్రతాపో అనుకుని తల అడ్డంగా ఊపాను. కానీ అతను నా రెక్క పట్టుకొని పైకి బలంగా లేపాడు. అతను సందీప్. అతని దృష్టిలో పడాలని ఆకర్షణీయంగా తయారయ్యేదో చూసినప్పుడు పట్టించుకొని సందీప్ ఇలా మట్టి కొట్టుకుపోయిన బట్టలతో జిడ్డుకారుతున్న నన్ను గట్టిగా పట్టుకొని పైకి లేపాడు. పడిపోయిన వాళ్ళు సిగ్గుపడక్కర్లేదు. పడిపోతే పైకి లేవలేమేమో అనుకొని భయపడేవాళ్ళు సిగ్గుపడాలి. ఓటమిని హుందాగా స్వీకరించలేక చీట్ చేసేవాళ్ళు సిగ్గుపడాలి అన్నాడు గట్టిగా సందీప్. నన్ను పడేసిన అమ్మాయి తల ఎగరేసి నవ్వింది.
కార్లలో వచ్చే చాలామంది అమ్మాయిలు కాళ్లతో నడిచే అమ్మాయిల్ని చులకనగా చూడడం కాలేజీలో పరిపాటే. సో ద విన్నర్ ఈజ్ అని సందీప్ నా ముఖంలోకి చూశాడు. నా చెయ్యి ఇంకా అతని చేతిలోనే ఉండటం నేను అప్పుడే గమనించి వెనక్కి తీసుకోబోయాను. అతను ఇంకా గట్టిగా పట్టు బిగిస్తూ నా చేతిని పైకి లేపి మిస్ అని పేరు కోసం ఆగాడు. ఆ ముక్త అన్నాను. ఆ ముక్త అని అనౌన్స్ చేశాడు. అప్పటిదాకా నా పేరు కాలేజీలో ఓ 10 మందికి తప్ప తెలియదు. ఇప్పుడు అందరికీ తెలిసింది. నాకు చాలా గర్వంగా అనిపించింది. సందీప్ నా చేతిని వదిలిపెడుతూ వెరీ స్వీట్ నేమ్ అన్నాడు. థ్యాంక్ యూ చెప్పాలని కూడా నాకు తోచలేదు. సందీప్ ఓ పెద్ద గిఫ్ట్ ప్యాక్ తీయగానే అందరూ గట్టిగా క్లాప్స్ కొట్టారు. ఆ ముక్తకి మనందరి తరపున ఈ 2-in-1 టేప్ రికార్డర్ అన్నాడు. నా చెవుల్ని నేనే నమ్మలేకపోయాను. చిన్నతనం నుండి తీరని కోరిక వెన్నెల రాత్రుల్లో డాబా మీద పడుకొని మంద్రంగా ఎహసాన్ తేరా హోగా ముజే ఫల్ అనే తీయని పాటలు వినాలని, ఆ కోరిక వల్లే సుబ్బులు వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని. ఆ కోరిక వల్లే శివ మీద ఈర్ష్యపడేదాన్ని. అలాంటిది ఇప్పుడు అవన్నీ నా స్వంతం. నాకు ఇష్టమైనప్పుడు వినొచ్చు. నిజంగానా గిచ్చుకొని చూసుకోవాలనిపించింది. నా జీవితంలో ఎవరో అంత విలువైన కానుక ఇవ్వలేదు. అతని వైపు కృతజ్ఞతగా చూశాను. నేను కదులుతుండగా అతను నా ఓణి అంచు పట్టుకున్నాడు. అతను నా ఓణి అంచుకు చిక్కుకున్న కర్రపుల్లని జాగ్రత్తగా విడదీసి పారేశాడు. ఆ అనుభూతి అనుభవించాలే గాని నేను వర్ణించలేను అంత ఆనందం. బహుశా డయానా కూడా చార్లెస్ తనని పెళ్లి చేసుకుంటానన్న రోజున పొందలేదేమో అనుకున్నాను. కానీ ప్రతి ఆడపిల్లకి బహుశా అది అనుభవమే అనుకుంటా. వైజయంతి ఇట్టే పట్టేసింది. కాళ్ళు భూమి మీద నిలవడం లేదేం అంది. నేను గిఫ్ట్ని గుండెల దగ్గరగా పెట్టుకుని గర్వంగా క్లాస్ వైపు నడిచాను. ఆగు, ఇంకా చాలా గేమ్స్ ఉన్నాయా అంది చిత్ర. అని వెళ్ళిపోయాను. నాకు ఆ సమయంలో వీళ్ళంతా మాయిపోయి నేను ఏకాంతంగా మిగిలిపోవాలనిపించింది. క్లాస్లో లాస్ట్ బెంచ్లో కూర్చొని బ్లాక్ బోర్డ్ వైపు చూస్తున్నా నా కాలి బొటన వేలు నుండి తల వెంట్రుక వరకు ఇంకా కనిపిస్తుంది. స్వీట్ నేమ్ అతని గొంతు నా చెవుల్లో ప్రతిధ్వనించుతుంది. అదే ఆలోచిస్తూ గట్టిగా కళ్ళు మూసుకున్నాను. మొహం ముందు ఎవరో గట్టిగా చిటికలు వేస్తుంటే కళ్ళు తెరిచాను. వైజయంతి నవ్వుతూ పడ్డావా ప్రేమలో అంది. తల అడ్డంగా ఊపి లేదు అనే హిపోక్రసీ చూపలేకపోయాను. అవును నిర్భయంగా చెప్పాను. ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్న కొద్దీ ప్రచారం ఊపందుకుంది. సందీప్ అపోనెంట్ తక్కువ వాడేం కాదు. ఎవరో మినిస్టర్ గారి అబ్బాయట. డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నాడు. ఒకరోజు అమ్మాయిలందరికీ కొత్త సినిమా టికెట్లు కొనిపెట్టాడు. వైజయంతి చిత్ర చాలా సంతోషంగా నాతో పదవే అద్భుతమైన సినిమా అన్నారు. నేను టికెట్ తీసుకెళ్ళి ఉదయ్కి ఇచ్చేశాను. ఏం పిక్చర్ చూడరా అని అడిగాడు. చూడను. ఇలా సినిమాకి అమ్ముడుపోయి చీరకి అమ్ముడుకుపోయే ఓటు హక్కు దుర్వినియోగపరచుకోను అన్నాను. అతను దెబ్బతిన్నట్లు చూశాడు. నేను ఓటు హక్కు దుర్వినియోగపరచుకోను అని అన్నందుకు. మధ్యాహ్నానికల్లా కాలేజీలోని అమ్మాయిలంతా సినిమాకి వెళ్ళిపోయారు. తెలుగు క్లాస్లో అబ్బాయిలతో పాటు ఒక్కతనే మిగిలాను. స్టూడెంట్స్ అంతా లేకపోవడంతో మేడం క్లాస్ రేపు తీసుకుంటానని వెళ్ళిపోయింది. అబ్బాయిలు కూడా బయటకు వెళ్తూ ఈరోజు తెలుస్తుంది అమ్మాయిలు లేకపోతే క్లాస్ ఎంత బోసిపోతుందో అని అన్నారు. నేను నవ్వుకున్నాను. తల వంచుకొని నోట్స్ రాసుకుంటుంటే థ్యాంక్స్ అ లాట్ అని వినిపించింది. తల ఎత్తి చూస్తే సందీప్ నా పక్కనే కూర్చొని నవ్వుతూ కనిపించాడు. ఎందుకు అన్నాను. ఉదయ్ని దెబ్బ కొట్టినందుకు అన్నాడు. అతను అంత దగ్గరగా కూర్చోవడంతో నేను ఇబ్బందిగా ఫీల్ అయ్యాను. అతని ఒంటి నుండి అదో రకమైన సుగంధం వస్తుంది. స్ప్రే అనుకుంటా. కానీ అమ్మాయిలంతా నాకే ఓటేస్తారు తెలుసా కాస్త గర్వంగా అన్నాడు సందీప్. అతని ధీమాకి ఆశ్చర్యంగా చూశాను. సందీప్ నవ్వు బాగుంటుంది. అవును, ఈ నవ్వుని దగ్గర నుంచి చూడడానికే బహుశా ఇతన్నే ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు అనుకుంటాను. మీరు డిఫరెంట్గా ఉంటారు. అది కాంప్లిమెంటో కామెంటో నాకు తెలియలేదు. జీన్స్ టైట్ టీషర్ట్లో ఉన్న ఆడపిల్లలతో తిరిగి ఇతనికి లంగావణీలు వేసుకునే నేను వింతగా కనిపిస్తున్నానేమో అనిపించి మేము మొదటి నుండి సిటీలో లేము, ఇక్కడ అలవాట్లు పద్ధతులు నాకు పెద్దగా తెలియవు అన్నాను. అందుకే నాకు నచ్చారు అన్నాడు. ఓణీలో ఉన్న మిమ్మల్ని మొదటి రోజే పలకరించలేక ఇన్నాళ్ళు ఆగాను ఎందుకో తెలుసా అన్నాడు సందీప్. నేను చిన్నగా నవ్వి మోడర్న్గా ఉండే అమ్మాయిలతో మాట్లాడడమే ఎక్కువ ఇంట్రెస్ట్ కాబట్టి అన్నాను. యు ఆర్ రాంగ్ అన్నాడు. ఏం ఆశ్చర్యంగా అన్నాను. మీలాంటి అందమైన అమ్మాయిల్ని పలకరించడానికి బెరుకు ఇంట్రెస్ట్లే కాదు, మీరు సహజమైన పారిజాతంలా ఉన్నారు అన్నాడు. చాలా పొగుడుతున్నారు అన్నాడు. సందీప్ టక్కున నా చేతిని తన చేతిలోకి తీసుకొని యు ఆర్ ప్రెటీ, వెరీ ప్రెటీ అని చిన్నగా వదిలాడు. నేను షాక్ తిన్నట్లుగా చూశాను. లుక్ ఆ ముక్త, నాకు చాలామంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, కానీ ఇలా స్వచ్ఛంగా అమాయకంగా ఉండే అమ్మాయిలు ఎవ్వరూ అందులో లేరు. నాకు మీరు నచ్చారు. నాతో ఫ్రెండ్షిప్ చేయకూడదు
అన్నాడు. అంటే ఇది నా భుజం చుట్టూ తన చేతిని వేసి నన్ను దగ్గరికి తీసుకొని వీఆర్ క్లోజ్ అని ఫీలింగ్ అన్నాడు. నేను సున్నితంగా విడిపించుకొని దూరం జరిగాను. అప్పటికే నా బొగ్గల్లో గులాబీలు పూసినట్లు కందిపోయాయి. అంతా వెళ్ళిపోయారు, మనము వెళ్దామంటూ లేచాడు సందీప్. ఎక్కడికి అని అడిగాను. అతను తన చేతిని నా వైపు చూపాడు. మర్నాడు కాలేజీకి వెళ్ళాక చిత్ర, వైజయంతి నేను సినిమాకి రానందుకు తిట్టారు. రఫీకి, వెంకట్కి నేను సందీప్తో వెళ్ళడం తెలుసు, అయినా పెదవి విప్పకుండా ఊరుకున్నారు. కొన్నిసార్లు మగాళ్ళే మంచి స్నేహితులు అనిపిస్తారు. లంచ్ టైంలో క్యాంటీన్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా సందీప్ వచ్చాడు. ఎక్స్క్యూజ్ మీ ఫ్రెండ్స్, నేను నాతో ఆముక్తం తీసుకెళ్ళొచ్చా అని మిగతా వాళ్ళని అడిగాడు. నా అరచేతుల్లో చెమటలు పట్టాయి. ఏదో ఆనందం. అందరికంటే ముందుగా ప్రతాప్ తేరుకొని ష్యూర్ ముక్తా వెళ్ళు అన్నాడు. వైజయంతి తెరిచిన నోరు తెరిచినట్టే నిచ్చే స్ట్రాలపై బొమ్మలా చూస్తూ ఉండిపోయింది. చిత్ర నన్ను చూసి అర్థమైంది అన్నట్లు నవ్వింది. బాయ్ ఫ్రెండ్స్ పక్కన కూర్చొని కబుర్లు చెప్తూ నడవడం, సినిమాకు వెళ్ళడం, అతను ఏం చెప్పిన చెవులు రెక్కించి మరీ శ్రద్ధగా వినడం, తల వెనక్కి వాల్చి కిలికిలా నవ్వడం, ఇవన్నీ శరత్కాల మేఘాల్లాంటి థ్రిల్స్ అనుకుంటారు అందరూ. సందీప్ నన్ను లైబ్రరీ వెనక్కి తీసుకెళ్ళాడు. అక్కడ చాలామంది ఆడపిల్లలు, మగపిల్లలు సందీప్ పేరున్న ప్యాంప్లెట్స్ గోడల మీద అతికిస్తున్నారు. షీ ఈజ్ ఆముక్త అని నన్ను పరిచయం చేశాడు. ఆడపిల్లలు నా వైపు ఈర్ష్యగా చూశారు. సందీప్ జేబులోంచి సిగరెట్ తీసి వెలిగించుకుని మెట్ల మీద కూర్చున్నాడు. రేపటి తర్వాత క్యాన్వాస్ చేయకూడదట అన్నాడు అక్కడున్న వాళ్ళల్లో ఓ అబ్బాయి. సందీప్ తన పక్కన నన్ను కూర్చోబెట్టుకున్నాడు. ఇంగ్లీష్ క్లాస్ ఉంది అన్నసిగా సందీప్ విసుగ్గా చూశాడు. ఒక అమ్మాయి మంచి హుషారుగా ఉండే పాట అందుకుంది. దానికి తగినట్లు అందరూ క్లాప్స్ కొడుతూ ఆ అమ్మాయిని ఫాలో చేశారు. పాట పడుతున్న అమ్మాయి వచ్చి సందీప్ నోట్లోంచి సిగరెట్ తీసి 2 సార్లు పిలిచి అతని నోట్లో పెట్టేసింది. అది చూసి నాకు కాస్త చివుక్కుమనిపించింది. సందీప్ చిన్నగా నవ్వుతున్నాడు. 1 గంట తర్వాత నేను వెళ్తాను అన్నాడు. ఓకే పద అని తను లేచాడు. సందీప్తో కారు ఎక్కడం లెక్చరర్స్ ఎవరైనా చూస్తారేమోనని తెగ కంగారు పడ్డాను. కానీ నేను ఆ పాటికే మానసికంగా తనతో చాలా దూరం వెళ్ళిపోవడం వల్ల ఇవన్నీ లక్ష్య పెట్టే స్థితిలో లేను. ఒకరోజు సందీప్ మా ఇంటికి వెళ్దామా అడిగాడు. ఇప్పుడా? అమ్మ ఎదురు చూస్తుంటుంది. పర్వాలేదు, గంటలో మళ్ళీ డ్రాప్ చేసేస్తాను. వద్దు, ఇంకోసారి వస్తాను అన్నాడు. ప్రామిస్ అన్నాడు సందీప్. ప్రామిస్ గట్టిగా అన్నాను నేను. అతను పెద్దగా బలవంతం చేయలేదు. సందు చివరి వదులుతో మళ్ళీ అడిగాడు. వస్తాను అని చెప్పి నేను కారు దిగి ఒళ్ళంతా మేఘాల్లో తేలిపోతుండగా నెమ్మదిగా ఇంట్లోకి అడుగుపెట్టాను. ఎవరతను? ఆ ప్రశ్నకి ఆశ్చర్యంగా చూశాను. గుమ్మంలో కాళింది నిలబడి ఉంది. అక్క ఎప్పుడొచ్చావు అన్నాను. ముందు అతను ఎవరో చెప్పు. కళ్ళద్దాలు పైకి తోసుకుంటూ సీరియస్గా అడిగింది. క్లాస్మేట్ అబద్ధం చెప్పాను. ఎంత దాకా వచ్చింది ఘాటుగా అడిగింది. అది కాదక్క, ఏదో చెప్పబోయాను. ఇవాళ బస్సులు స్ట్రైక్లేం లేవే. అతని కారులో తప్ప ఇంటికి రాలేని కర్ఫ్యూ పరిస్థితి కూడా లేదే. టీచర్ హోంవర్క్ చేయని పిల్లల్ని దండించినట్లు అడిగింది. వాళ్ళ ఇల్లు ఇటువైపే, అందుకని చిన్నగా నసిగాను. నీ పుస్తకాలు చూశాను, అందులో నీ మంత్లీ టెస్ట్ల మార్కులే చెప్తున్నాయి ఏం జరుగుతుందో. ఈ ఏడు కూడా మెడిసిన్ ఎంట్రన్స్కి ప్రిపేర్ అయ్యేది లేదా అంది. ఊరు నుంచి రాగానే చిన్నక్క చేసిన తనిఖీకి నాకు కోపం కూడా వచ్చింది. నువ్వు అనుకుంటున్నట్లు ఇక్కడ ఏం జరగడం లేదు. అసలు నీ డామినేషన్ నాకు ఇష్టం లేదు అని ఖచ్చితంగా చెప్పేశాను. ముక్తా, అంత పెద్దదానివయ్యానని అనుకుంటున్నావా? స్కూల్ దాటి ఎన్ని రోజులైందే? నీకేం తెలిసి మగపిల్లల సంగతి? అరచేతిలో వైకుంఠం చూపిస్తారు. మనం గీసుకున్న గీత దాటి మనమే బయటికి వెళ్ళి మోసపోయేటట్లు చేస్తారు అరిచింది. నేను భయంగా చుట్టూ చూశాను. అమ్మా నాన్న ఇంట్లో లేరులే, బయటికెళ్లారు. నా మాట విను, ఈ స్నేహాలవి మనకొద్దు, బుద్ధిగా చదువుకో అంటూ మా ఆర్థిక పరిస్థితి గురించి, అమ్మా నాన్న మా చదువుల కోసం పడుతున్న ఇబ్బందుల గురించి చాలాసేపు చెప్పింది. నేనేం మాట్లాడలేక కళ్ళ నిండా నీళ్లు పెట్టుకుంటే దగ్గరకు తీసుకొని ఓదార్చింది. నువ్వింకా పసిపిల్లవి, ఈ లోకం సంగతి నీకు తెలీదు. అందమైనదనే అనుకుంటున్నావు కానీ ప్రమాదకరమైందని నీకు తెలీదు. మోసపోకు అంది. రేపు సందీప్ తనతో రమ్మనగానే వెళ్ళకూడదని గట్టిగా నిశ్చయించుకున్నాను. ఆ రాత్రి అన్నం సహించలేదు. సందీప్తో రేపు నన్ను మర్చిపో అని ఎలా చెప్పాలో రిహార్సల్స్ వేసుకున్నాను. తలుచుకుంటేనే చాలా ఏడుపు వస్తుంది. పక్కం నుంచి చిన్నక్క నిద్రపోతుంది. ఆమె ముఖం చాలా ప్రశాంతంగా ఉంది. పెద్దక్కకి చిన్నక్కకి ఎంత వ్యత్యాసం! పెద్దక్క పిల్లలతో వస్తే ఇంట్లో ప్రశాంతత అనే మాటే ఉండదు. అమ్మని నాన్నని అన్నిటికీ బాధిస్తుంది. బావగారికి ఈ మధ్య షుగర్ వచ్చిందట. దాంతో ఆయన కోపం ఎక్కువైపోయి దీని చీటికి మాటికి తిడతాడట. అవన్నీ పొసుగుచ్చినట్లు అమ్మకి నాన్నకి చెప్తుంది. చిర్రున ముక్కు చీతి నా కర్మ అందరూ బాగున్నారు, నేను తప్ప అని ఏడుస్తుంది.
కన్నవాళ్ళకి పిల్లల కష్టాలు వినడం ఎంత నరకమో దాని పిల్లలు పెద్దయితే గానీ దానికి తెలియదు. చిన్నక్క వస్తే ఇంట్లో అందరం సంతోషంగా ఉంటాం. తాతయ్యకి బీపీ చూసి మందులు ఇస్తుంది. పైకి ఎప్పుడు పంపిస్తావే నన్ను అని అడిగితే రద్దీ ఎక్కువైందట, టికెట్లు దొరకడం లేదు తాతయ్య, ఓ 10 ఏళ్ళు ఆగు అంటుంది. అమ్మను వంటింటి ఛాయలకి రానివ్వదు. నాన్నగారితో కష్టం సుఖం చర్చించి సలహాలు ఇస్తుంది. నాకు అర్థం కాని పాఠాలు చెప్తుంది. ఇవన్నీ చేస్తూనే ఇల్లంతా శుభ్రం చేస్తుంది. అన్నీ ఒక క్రమ పద్ధతిలో అమరుస్తుంది. క్రమశిక్షణ దాని మారు పేరు. తెల్లవారు లేసి చూస్తే దాని కళ్ళద్దాలు టేబుల్ మీద కనిపించకపోతే అది వెళ్ళిపోయినట్లు లెక్క. ఇంట్లో ఆనందాన్నంతా కడకొంగును ముడేసుకొని వెళ్ళిపోయినట్లుగా అనిపిస్తుంది నాకైతే. తను వెళ్ళిపోయాక కూడా అలవాటుగా తాతగారు డాక్టరమ్మా అంటూ, అమ్మ కాళింది అంటూ, నాన్న చిన్న నాన్న అంటూ పిలుస్తూనే ఉంటారు. అలాంటి అక్క సందీప్తో తిరగడం తప్పు అని చెప్పిన తర్వాత మానేయాల్సిందే కదా. 2 రోజులు సందీప్ని తప్పించుకొని తిరిగాను. ఎలక్షన్స్ అయ్యాయి. సందీప్ బ్రహ్మాండమైన మెజారిటీతో నెగ్గాడు. అతని హడావిడికి అంతే లేదు. గ్రౌండ్లో బుక్కాలు చల్లుకొని సెలబ్రేట్ చేసుకున్నారు. మా క్లాస్ దగ్గరికి వచ్చి నా ముఖం నిండా రంగు పూసి అమాంతం పైకెత్తి గిరిగిరా తిప్పాడు. నేను కూడా సంతోషంగా అతని మీద రంగు చల్లాను. కమాన్ బేబీ అంటూ నన్ను తనతో పాటు తీసుకుపోతుంటే కాదని లేకపోయాను. చిన్నక్క చెప్పింది తాత్కాలికంగా మర్చిపోయాను. అతని పక్కన ఉండటం పట్టాభిషేకం అంత గొప్పగా మురిసిపోయాను. ఆ రోజు మొదటిసారిగా సందీప్ ఇంటికి వెళ్ళాను. ఆ ఇంట్లో కుక్కల ఖర్చుపాటి ఉండదు. మా నాన్న నెలసరి ఆదాయం అనిపించింది. వాళ్ళ అమ్మా నాన్న యాడ్స్లో చూపించే వాళ్ళలా షోక్గా ఉన్నారు. వాళ్ళ తాతగారు బామ్మగారు కూడా మా అమ్మా నాన్న కంటే యంగ్గా కనిపిస్తున్నారు. ఆ అలంకరణ పోషణ వల్ల అనుకుంటా. మా అందరికీ ఐస్ క్రీమ్ స్నాక్స్ ఇచ్చారు. సందీప్తో నేను కాకుండా చాలా మంది అమ్మాయిలు వచ్చారు. వాళ్ళంతా అతన్ని తాకుతూ చేతులు పట్టుకొని లాగుతూ మాట్లాడుతున్నారు. వాళ్ళ అమ్మా నాన్న కూడా చాలా మందితో ఇలాగే క్లోజ్గా బిహేవ్ చేస్తున్నారు. అక్కడ వాతావరణం వేరుగా ఉంది. సందీప్ తండ్రి స్నేహితులకి డ్రింక్స్ సర్వ్ చేస్తున్నాడు. ఆ తేనె రంగు ద్రవాన్ని నేను కళ్ళు విప్పార్చుకొని చూస్తున్నా. సందీప్ కూడా గ్లాస్ చేతిలోకి తీసుకొని తండ్రి గ్లాస్కి తాకించి చీర్స్ చెప్పాడు. ఒక్కసారిగా నేను ఉలిక్కిపడ్డాను. అక్కడ వాతావరణానికి మా ఇంట్లో వాతావరణానికి తాజ్మహల్కి తులసికోటకి ఉన్నంత తేడా ఉంది. నేను కాసేపటికి ఆ అరిస్టోక్రసీకి ఊపిరి అందక ఉక్కిరి బిక్కిరి అయ్యాను. సందీప్ మ్యూజిక్కి అనుగుణంగా బీనాతో స్టెప్స్ వేస్తున్నాడు. అడుగులు కదుపుతూనే ఆమెని తమకంగా తనకేసి అదుముకుంటున్నాడు. ఆ కళ్ళల్లో అదే కామం. నన్ను కారులో చేయి పట్టుకున్నప్పటి కోరిక. నాకు ఐస్ క్రీమ్ చేదుగా అనిపించింది. నేను వేసుకున్న 150 రూపాయల చుడిదార్, కాలికి తొడుక్కున్న రబ్బర్ స్లిప్పర్స్ అన్నీ నా స్థానం ఏమిటో తెలియచెప్పినట్లు అనిపించాయి. ఇంటికి వెళ్ళిపోవాలని బలంగా అనిపించింది. సందీప్తో చెప్దామంటే అతను బిజీగా ఇంకో అమ్మాయితో డాన్స్ చేస్తున్నాడు. కాసేపు చూసి ఇక ఓర్చుకోలేక బయటపడ్డాను. అది చాలా గొప్పవాళ్ళు ఉండే లొకాలిటీ. గేట్ దాకా నడిచేసరికి చాలా నీరసం వచ్చింది. బస్ కోసం ఎదురు చూస్తూ బస్ స్టాప్లో నిలబడ్డాను. చిన్నక్క ఇంటి దగ్గర నా కోసం ఎదురు చూస్తుంటుందన్న విషయం అప్పుడు గుర్తొచ్చింది. నా కళ్ళల్లో నీటి పొర అలముకుంది. అక్కకి ఇచ్చిన మాట ఒక్క పూట కూడా నిలబెట్టుకోలేకపోయాను. నాన్నగారి చేత సిగరెట్ మానిపించడానికి పంతంగా తన కాఫీ మానేసి 2 సంవత్సరాలైంది చిన్నక్క. ఇంతలో రివ్వుమంటూ ఓ స్కూటర్ వచ్చి నా ఎదురుగా ఆగింది. హాయ్ ముక్తా, ఎక్కువ అన్నాడు ప్రతాప్. నేను ఆలోచించకుండా ఎక్కి కూర్చొని త్వరగా పోనీ ప్రతాప్, చాలా ఆలస్యమైంది అన్నాను. ఆ విషయం ఇప్పటిదాకా తెలియలేదా అన్నాడు. మామూలుగానే అన్నాడేమో గాని నాకు మాత్రం గతుక్కుమంది. ఇంటి దగ్గర వద్దు, ఇక్కడ ఆపే అన్నాను కంగారుగా దిగుతూ. నేను దిగ్గానే ప్రతాప్, ముక్త, సందీప్ వాళ్ళ లాంటి వాళ్ళు ఉండే లొకాలిటీ కొండ మీద ఉంది. చాలా అప్, ఎక్కలేం, జారి పడతాం, జాగ్రత్త అన్నాడు. ప్రతాప్ మాటల్లో నిగూఢార్థం నాకు అర్థమైంది. కానీ అతను అంత తెలివిగా మాట్లాడగలడని మాత్రం నాకు అప్పుడే తెలిసింది. ఆశ్చర్యంగా చూశాను. వస్తా అని అతను వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళేసరికి అమ్మకి ఆయాసం ఎక్కువై అంతా కంగారుగా ఉన్నారు. చిన్నకేదో ఇంజెక్షన్ చేసింది. నాన్నగారిని పిలిచి చీటీ ఇచ్చి మందులు తీసుకురమ్మంది. ఆస్తమాకి ఇంగ్లీష్ మందులు పనిచెయ్యవే, హోమియో అయితే వేసుకుంటాను ఆయాసపడుతూనే అంది అమ్మ. అక్క కోపంగా, నువ్వు మాట్లాడకుండా పడుకో, నాకు తెలుసు అంది. నాన్నగారు వెళ్ళిపోయారు. అక్క ఇచ్చిన ఇంజెక్షన్ వల్ల కాబోలు అమ్మకి కాస్త నిద్ర పట్టింది. నాకు అన్నం వడ్డిస్తూ, ముక్తా, అమ్మకి ఇంగ్లీష్ మందుల మీద నమ్మకం లేక కాదు, హోమియోపతి అయితే బజార్లో చౌకగా దొరుకుతాయని అలా అంటుంది అంది. నెలాఖరు రోజుల్లో నాన్నగారి చేత డబ్బులు ఖర్చు పెట్టించడం ఇష్టం లేక అమ్మ నరకయాతన పడుతూ కూడా తనకు మందులు వద్దంటోంది. నాకు సందీప్ ఇంట్లో గ్లాసుల గలగల, అమ్మాయిల కిలకిలా గుర్తొచ్చి ముద్ద మింగుడు పడడం లేదు. నేను చాలా తప్పు చేశాను. అతనితో స్నేహం చేసే ముందే ఇవన్నీ ఆలోచించుకోవాల్సింది అనుకున్నాను. మనసంతా వ్యాకులంగా ఉంది. సందీప్కి
చాలా సన్నిహితంగా బీనా, రూబీ, ఇంకా చాలామంది. నేనెక్కడా? నాకు అర్థం కాలేదు. తెల్లవార్లు అతని గురించిన ఆలోచనలే. నిన్న అతని గురించిన ఆలోచనలు మధురములు గుబాళించాయి. ఈరోజు వేదనని బహుకరించాయి. ఉమర్ ఖయ్యాం చెప్పినట్లు, ఎదురు చూపుతో ఎండిపోతున్నాను, నన్ను మధువుతో నింపు అనే మట్టి పాత్ర వంటిది ఈ పిచ్చి మనసు. కలలో చిన్నక్క కోప్పడుతుంది. ప్రతాప్ హెచ్చరిస్తున్నాడు. అమ్మ ఆయాసం వల్ల కలుగుతున్న బాధతో మెలికలు తిరుగుతుంది. నాన్న తెగిన చెప్పుతో నడవలేక అవస్థపడుతున్నాడు. సందీప్ తన తండ్రికి చీస్ చెప్పి డ్రింక్ చేస్తూ పగలబడి నవ్వుతున్నాడు. నేను గేటు వైపు నడుస్తుంటే దూరం తరగడం లేదు. క్యాంటీన్లో చిత్రం మెరుస్తున్న కళ్ళతో, రేపు మా బావ స్టేట్స్ నుండి వస్తున్నాడు, త్వరలోనే మా ఎంగేజ్మెంట్ అని ప్రకటించింది. అయ్యో, అప్పుడే పెళ్ళా? మరి చదువో అని అడిగింది వైజయంతి. పెళ్ళైనా ఫైనల్ ఇయర్ ఇక్కడే ఉండి పూర్తి చేసేస్తా అంది చిత్ర. పెళ్ళి ఆ మాట గురించి నేను ఇప్పటివరకు ఆలోచించలేదు. ఇంకా చిన్నక్కకే ఆ ధ్యాస లేదు. ఆ సమయంలో నాకు సందీప్ గుర్తొచ్చాడు. అవును, సందీప్ నన్ను పెళ్లి చేసుకుంటాడా? ముక్తా, నీ పెళ్ళెప్పుడు? వైజయంతి అడిగింది. ఇప్పుడేం పెళ్ళి అన్నాను. అంతలో అక్కడే ఉన్న ప్రతాప్ సీరియస్గా, నేను కాలేజీ మానేస్తున్నాను అన్నాడు. ఏం, నీకు పెళ్ళా అరిచింది వైజయంతి. వైజు, బీ సీరియస్ అన్నాడు. మరి ఉన్నట్లుండి సడన్గా అదేం నిర్ణయం రా అన్నాడు వెంకట్. నాన్నగారి ఆరోగ్యం బాగాలేదు. అమ్మ ఇన్నాళ్ళు కిరాణా దుకాణాన్ని ఎలాగో అలా లాగుతోంది. ఇంకిప్పుడు ఆయన మంచంలో పడ్డాక ఆయన్నే కనిపెట్టుకుని ఉండాల్సి వస్తుంది. దుకాణం నడవకపోతే ఇల్లు జరగదు. నా చదువుకి డబ్బు మాత్రం ఎక్కడి నుండి వస్తుంది అన్నాడు. అందరం దిగులుగా చూసాం. ఫైనల్ ఇయర్ లోపలే మా గ్రూప్లోంచి ఒకళ్ళు వెళ్ళిపోవడం చాలా బాధగా అనిపించింది. కానీ ఎవరూ ఏం చేయలేని పరిస్థితి. ఇటువంటప్పుడే నాకు చాలా డబ్బుంటే బాగుండు అనిపిస్తుంది అన్నాడు బాధగా రఫీ. దాదాపుగా మా అందరికీ అలాగే ఉంది. ప్రతాప్ చాలా బ్రైట్ స్టూడెంట్. ఎప్పటి నుంచి మానేస్తున్నావో చిత్ర అడిగింది. సాయంత్రం బండికే వెళ్ళిపోదాం అనుకుంటున్నాను, అన్నయ్య టెలిగ్రామ్ ఇచ్చాడు అన్నాడు. అన్నాను. రఫీ ఆ షాక్కి తట్టుకోలేక ప్రతాప్ చేతి మీద తన చెయ్యి వేసి గట్టిగా పట్టుకున్నాడు. అయితే ఈ రోజంతా మనం క్లాసులకు అటెండ్ అవ్వద్దు, ఈ ఒక్కరోజైనా ప్రతాప్తో సరదాగా గడుపుదాం అన్నాడు వెంకట్. ప్రిన్సిపాల్తో మాట్లాడదాం, పరీక్షలకు వచ్చి వ్రాసేటట్లు ఒప్పుకొద్దాం అంది వైజయంతి. వైజు, అక్కడికి వెళ్ళాక ఇంకా చదువుకోవడం కుదరదు. చాలా పల్లెటూరు, పొద్దున్నుంచి సాయంత్రం దాకా పనిచేసినా సరిపోదు. అమ్మ దుకాణంలో బేరాలు చూస్తూ, గేదెల దగ్గర పనిచేస్తూ ఒక్క క్షణం కూడా విశ్రాంతి తీసుకో తెలుసా. 104 జ్వరంతో బాధపడుతూ కూడా కొట్లో కూర్చుంటుంది. కొట్టు మూస్తే నోళ్లు కూడా మూసుకోవాల్సి వస్తుంది అన్నాడు. వాళ్ళ అమ్మ మీద నాకు చెప్పలేనంత గౌరవం కలిగింది. ఎవరన్నారు స్త్రీ అబలని? ఎక్కడికైనా పోదామా అడిగింది చిత్ర. మనం ఎప్పుడు కూర్చునే మర్రి చెట్టు కింద కూర్చుందామంటూ ప్రతాప్ లేచాడు. నా ఎంగేజ్మెంట్కి తప్పక రావాలి అంది చిత్ర. ప్రతాప్ నవ్వుతూ, వైజు, ఆ గోపితో నీ లవ్ అఫైర్ ఎంతవరకు వచ్చింది అన్నాడు. నీ మొహం, ఒకరోజు లిఫ్ట్ ఇచ్చాడు, అంత మాత్రానికి అఫైరా అంది వైజయంతి. మరి శామ్యుల్ వేరే అమ్మాయితో క్లోజ్గా ఉంటున్నాడని తెగ ఈర్ష్యపడ్డావుగా, అది కూడా అఫైర్ కాదా అడిగాడు ప్రతాప్. రోజుకొకరిని ప్రేమించడానికి ఇది మనసు అనుకున్నావా లేక మట్టి బొమ్మ? మొహమంతా ఎర్రగా చేసుకుని కోపంగా అడిగింది వైజయంతి. మరి శామ్యుల్ వ్రాసిన ప్రేమ లేఖలు గొప్పగా చూపించుకున్నావుగా అడిగాడు రఫీ. వాడికున్న పాటి బుద్ధి మీకు లేదే అని చెప్పడానికి ఉడుక్కుంటూ అంది. వాడికంటే నీ సంగతి తెలియదు కాబట్టి రాశాడు పాపం అని ప్రతాప్ అనగానే, యూ అంటూ క్రోషంగా అతని వీపు మీద గుప్పిట బిగించి కొట్టింది. అందరూ నవ్వుకుంటూ నడుస్తుండగా సందీప్ ఎదురొచ్చాడు. నేను నవ్వాను. కొంచెం పనుంది నాతో రా అన్నాడు. నేను ఇబ్బందిగా చూశాను. నేనేం చెప్తానా అని ప్రతాప్ చూస్తున్నాడు. తర్వాత వస్తాను, కాలేజీ అయ్యాక అన్నాను. ప్రతాప్కి సెండాఫ్ ఇవ్వడానికి మాతో రావా అడిగింది చిత్ర. అవును సందీప్, ఈరోజు మా ప్రతాప్ ఊరెళ్ళిపోతున్నాడు. అయితే విసుగ్గా చూశాడు అతను. ఇంక రాడుట, స్టడీస్ డిస్కంటిన్యూ చేస్తున్నాడు పాపం వాళ్ళ ఊరిలో అని నేను చెప్తుండగానే అతను విసుగ్గా, సరే 5 నిమిషాల్లో నా కారు దగ్గరికి వస్తే రా అని చెప్పి అక్కడి నుంచి విసురుగా వెళ్ళిపోయాడు. అక్కడున్న అందరూ గొప్ప అవమానం జరిగినట్లు ఫీల్ అయ్యారు. సారీ, కొంచెం గిల్టీగా అన్నాను ప్రతాప్తో. ప్రతాప్ నవ్వి, అతను చిరాకు పడితే నువ్వు సారీ చెప్పడం ఎందుకు అన్నాడు. క్లోజ్ ఫ్రెండ్ కదా అంది చిత్ర. క్లోజ్ ఫ్రెండ్ కాదు, బాయ్ ఫ్రెండ్. అతను క్లోజ్ ఎప్పటికి అవ్వాలి హేళనగా నవ్వింది వైజయంతి. వైజు కోపంగా అన్నాను. వైజు అన్నది కరెక్టే కదా, సందీప్ ఎవరికైనా బాయ్ ఫ్రెండ్ వరకే అవుతాడు, అంతకు మించి అతను ఏమీ కాలేడు అన్నాడు ప్రతాప్. ఆ సమయంలో నాకు సందీప్ బీనాతో డాన్స్ చేయడం గుర్తొచ్చింది. తల ఉంచుకున్నాను. నువ్వు చాలా సెన్సిటివ్ ముక్తా, అతనితో జాగ్రత్తగా ఉండు అన్నాడు ప్రతాప్. మనకెందుకులే, త్వరలో తనే స్వయంగా తెలుసుకుంటుంది అంది వైజయంతి. నేను కాసేపు వాళ్లతో కూర్చున్నాను. మనసు మాత్రం సందీప్ చుట్టూ తిరుగుతుంది. అతని కళ్లల్లో చిరాకు నేను భరించలేను.
కాసేపు అవగానే నేను సాయంత్రం కలుస్తానని చెప్పి లేచి వచ్చేశాను. నేను కట్టుబడుతున్నది ప్రేమకో అతనికో అర్థం అవడం లేదు. సందీప్ కారులో కూర్చొని బీనాతో కబుర్లు చెప్తున్నాడు. నన్ను చూడగానే నువ్వు వస్తావని తెలుసు, రా ఎక్కు అని డోర్ తెరిచాడు. బీనా దిగిపోతుంది అని అనుకున్నాను, దిగలేదు. అతని పక్కనే కూర్చుంది. నాకు బ్యాక్ సీట్లో కూర్చోవడం ఇష్టం లేదు. అలాగే నిలబడ్డాను. గెట్ ఇన్ అన్నాడు. అతని కంఠంలో కమాండ్కి వెంటనే ఎక్కేశాను. అతను ఆమె భుజాన్ని తాకుతూనే కూర్చున్నాడు. వాళ్ళిద్దరూ నవ్వినప్పుడల్లా నాకు కారం రాసుకున్నట్లు అవుతుంది. కూల్ డ్రింక్ షాప్ ముందు ఆపాడు. బీనా దిగుతూ అతని బుగ్గ మీద ముద్దు పెట్టి రాత్రికి ఫోన్ చేయి బాయ్ అంది. ఆ చర్యకి నేను తట్టుకోలేకపోయాను. సందీప్ ముందు వైపు డోర్ పట్టుకుని ముక్తా ముందుకురా అన్నాడు. నేను రాను అన్నాను. నేను నీ డ్రైవర్ని కాను అన్నాడు. ఇంకా తప్పలేదు. అతను నా భుజం మీద చెయ్యి వేయగానే విసిరికొట్టి ఇప్పుడే ఆ బీనాన్ని ముట్టుకున్నావు ముద్దు పెట్టుకున్నావు అన్నాను. నేను కాదు తను ముద్దు పెట్టుకుంది అని అదేదో జోక్లా నవ్వసాగాడు. నాకు ఇష్టం లేదు అన్నాను. నిన్ను అందుకే పెట్టుకోలేదు అనుకుంటా జోక్గా అని చిన్నగా నవ్వాడు. నిన్ను ఆమె ముద్దు పెట్టుకోవడం నాకు ఇష్టం లేదు అని పెద్దగా అరిచాను. ఓకే నీ ముందు ఇంకెప్పుడు అలా వద్దని చెప్తాలే అన్నాడు. నా ముందా అంటే నేను లేకపోతే నీకు ఇష్టమేనా అడిగాను. నా కళ్ళ నిండా నీళ్లు నిండాయి. సందీప్ సీరియస్గా చూసి అసలు నువ్వు నాకు ఎన్ని రోజులుగా పరిచయం అని అడిగాడు. నేను చెప్పలేకపోయాను. జస్ట్ 1 month అంతేనా? మరి బీనా 6 నెలలుగా పరిచయం. నీతో తిరగొద్దని ఆమె ఎప్పుడూ నాతో అనలేదే అన్నాడు. నాకు ఇష్టం లేదు అతని భుజం మీద తలవాలుస్తూ అన్నాను. నా కన్నీళ్లు అతని షర్టును తడిపేశాయి. నాకు ఏడుపంటే గిట్టదు అన్నాడు. నేను కళ్ళు తుడుచుకున్నాను. క్యాసెట్లో ఏవో బీట్స్ వస్తున్నాయి. నేను స్టేషన్కి వెళ్లేసరికి జస్ట్ ట్రైన్ కదలబోతుంది. ముక్తా వచ్చేసింది అరిచింది చిత్ర. ప్రతాప్ చేయి చాపాడు. నేను అతని చేతిని పట్టుకుని మర్చిపోకు అన్నాను. నువ్వు కూడా నేను చెప్పిన మాటలు ఎప్పటికీ మర్చిపోకు అన్నాడు అతను. నేను తలూపాను. నా కళ్ళ నిండా నీళ్ళొచ్చాయి. అందరం అతను కనిపించినంత వరకు చేతులు ఊపుతూనే ఉన్నాం. ప్రతాప్ని తీసుకుని రైలు బండి నిర్దయగా ముందుకు వెళ్ళిపోయింది. ప్లాట్ఫామ్ అంతా ఇదంతా నాకు అలవాటేలే అన్నట్లు ఎప్పట్లా కళకళలాడుతుంది. చిత్ర బండి మీద రఫీ అర్జెంట్ పనుంది అంటూ వెళ్ళిపోయాడు. వెంకట్ ట్యూషన్ ఉంది అని అతను వెళ్ళిపోయాడు. నేను వైజు బస్ స్టాప్ వైపు నడుస్తున్నాం. ఇక రేపటి నుండి కాలేజీలో వెళ్తిగా ఏదో పోగొట్టుకున్నట్టు ఉంటుంది అన్నాను. మీకు కాలేజీలోనే వెళ్తి, నాకు జీవితంలోనే వెళ్తిగా ఉంటుంది అంది వైజయంతి. వైజు ఆశ్చర్యంగా చూశాను. వీధి దీపం వెలుగులో ఆమె కంట్లో తడి మెరిసింది. గబుక్కున మొహం తిప్పుకుంటూ అంతా బాధే, అందుకే ప్రేమించకు, ప్రేమించినట్లు నటించు అంది. వైజు భుజం నొక్కాను. నాకు ఎందుకో ఏడుపొచ్చింది. ఆ సంధ్య చీకట్లలో కన్నెపిల్లలు నిలబడి వేర్వేరు వ్యక్తుల కోసం ఏడవడం ఇంకో 10 ఏళ్ల తర్వాత తలుచుకుంటే ఎలా ఉంటుందో. సందీప్ మీద ప్రేమలో నేను పూర్తిగా మునిగిపోయాను. రోజులు వారాలు గడిచిపోతున్నాయి. క్లాసులు మిస్ అయ్యి లెక్చరర్స్ చేత చివాట్లు తింటున్నాను. ఇంటికి ఆలస్యంగా వచ్చి అమ్మ ముందు నేరస్తురాలిగా తల వంచుకుంటున్నాను. అయినా బానే ఉంది. మళ్ళీ తెల్లవారుతుంది, సందీప్ని చూస్తాను అనే ఊహే చాలు అన్నింటినీ భరించే శక్తినిస్తుంది. నాగార్జున సాగర్ ఎక్స్కర్షన్కి వెళ్లే రోజు ఇంట్లో గొడవైంది. ఆ రోజు అమ్మకి పొద్దున్న నుండి ఒంట్లో బాగాలేదు. నాన్నగారు నన్ను ఎక్స్కర్షన్కి వెళ్ళొద్దన్నారు. నా మొహంలో మారుతున్న భావాలని నేను ఆపుకోలేకపోయాను. నాన్నగారు గట్టిగా నీకు అమ్మకంటే ఆ ఎక్స్కర్షనే ఎక్కువ అన్నారు. నేను ఉలిక్కిపడ్డాను. అవును, ఈ వయసులో అమ్మకంటే నన్ను సృష్టించిన ఆ భగవంతుడి కన్నా అన్నిటికన్నా నాకు సందీప్ ఎక్కువ. అతన్ని చూడకపోతే నేను బ్రతకలేను. కానీ ఈ విషయం వాళ్ళకి ఎలా చెప్పాలి? పసివయసులో గిలక్కాయలు, కాస్త పెద్ద అయ్యాక లక్కపెడతలు, ఇంకాస్త పెద్ద అయ్యాక నగ నట్ర అన్ని తల్లిదండ్రులు అడగకుండానే మనకు అమూరుస్తారు. కానీ ఈ వయసులో మాత్రం అమ్మాయి మనోభావాలు అర్థం చేసుకోరు. ఎవరో చీపిరి తలవాడిని తెచ్చి పెళ్లి చేసుకోమంటారు. నేను అమ్మ వైపు చూశాను. ఆవిడ బాధ భరించే శక్తి నా కళ్ళకి లేదు. లేచి వంటింట్లోకి వెళ్ళిపోయాను. సమయం గడుస్తున్న కొద్దీ నాకు సందీప్ గుర్తొస్తున్నాడు. నా కోసం ఎదురు చూస్తున్నాడేమో, వచ్చేస్తాడేమో. అమ్మో రాకూడదు, కానీ వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. కిటికీలోంచి కారు హారన్లు, మోటార్ సైకిల్ చప్పుళ్ళు అయినప్పుడల్లా చూస్తూనే ఉన్నాను. పాలు పొంగిపోయాయి. నాన్నగారికి టీ ఇస్తూ ఒలకపోసాను. ఆడపిల్ల అన్నాక జాగ్రత్త అవసరం అన్నారు నాన్న. మధ్యాహ్నం దాకా నా ఆశ చావలేదు. ఆ రోజు అంతా కూడా నిస్సారంగా గడిచిపోయింది. ఒకరోజు మొత్తం అలా గడిచిపోయింది. ఇంకా నేను ఆపుకోలేక టైం చూశాను. రాత్రి 9 అవుతుంది. ఈ పాటికి ఎక్స్కర్షన్ నుండి వచ్చేసి ఉంటారు. చప్పుడు కాకుండా ముందు గదిలోకి వచ్చి చెప్పులు వేసుకున్నాను. అమ్మ కొద్దిగా కదిలింది. ఊపిరి బిగపెట్టి నిలబడ్డాను. మళ్ళీ సర్దుకొని పడుకుంది. తలుపు శబ్దం కాకుండా తీసి బయటపడ్డాను. ఫోన్ బూత్ అతను అప్పుడే మూసేయబోతున్నాడు. 1 నిమిషం అర్జెంట్ అన్నాను. అతను నా కంగారు చూసి షాప్ తెరిచాడు. ఎంతో ఆత్రంగా మరెంతో ఉద్విగ్నంగా సందీప్ ఇంటి నంబర్ డయల్ చేశాను. ఫోన్ రింగ్ అవుతుంది. 1, 2, 3 ఎన్ని రింగులకి ఎత్తలేదు. ఎంతో నిరాశగా వెనదిరిగిపోతుండగా సందీప్ కంఠం వినిపించింది. హలో గబగబా. హలో సందీప్ నేనే అన్నాను. హాయ్ నీత, నీ కాల్ కోసమే చూస్తున్నాను.
సంతోషంగా అన్నాడు. నేను ఒక్క క్షణం తెల్లబోయి, సందీప్ నేను ఆ ముక్తని అన్నాను. ఓ ముక్త, హౌ ఆర్ యూ అన్నాడు అతను. నీతో అన్నావేంటి రోషంగా అడిగాను. ఎక్స్కర్షన్లో పొరపాటున తన హ్యాండ్ బ్యాగ్ నాతో వచ్చేసింది, అందుకు చేసింది అనుకున్నాను. అయినా నువ్వు రాలేదేంటి అన్నాడు. తన హ్యాండ్ బ్యాగ్ నీతో ఎందుకు వచ్చింది అని అడుగుదామంటే పబ్లిక్ బూత్ అబ్బాయి అసహనంగా నన్నే చూస్తూ నిలబడటం కనిపించింది. అమ్మకి ఒంట్లో బాగాలేదని రాలేదు. నేను అసలు నీకు గుర్తు రాలేదా? అలా అడుగుతుంటే నా కంఠం చేరిపోయింది. వచ్చావు, ఎందుకు రాలేదు అన్నాడు సందీప్. నేను బిచ్చం అడుగుతున్నట్లు, అతను దయతెలిసి నా జోలిలో కాస్త ధర్మం వేస్తున్నట్లు అనిపించింది. అక్కడ నువ్వు బాగా ఎంజాయ్ చేసావా? అడగకుండా ఉండలేకపోయాను. చాలా చాలా అన్నాడు. నేను బాధగా ఉంటాను అన్నాను. నువ్వు లేకుండానా అంటాడనేది నా ఎక్స్పెక్టేషన్. గుడ్ నైట్ అన్నాడు. నేను ఇంటికి సమీపించేసరికి అరుగు మీద చలిలో ఆయాసపడుతూ అమ్మ కూర్చొని ఉంది. నేనేం చెప్పాలో ఆలోచించుకునే లోపే నువ్వు వెళ్ళడం నేను చూశాను. ఇప్పుడేం చెప్పకు, శబ్దం చేయకుండా వెళ్ళి పడుకో, నాన్నగారు చూస్తే బాగుండదు అంది. నాకు చిత్రంగా భయం వేయడం లేదు. లోపలికి నడిచాను మౌనంగా. అమ్మ బయట ఆయాసపడటం వినిపిస్తుంది. నేను రాత్రి బయటికి ఎందుకు వెళ్ళానో అమ్మ అడగలేదు, నేను చెప్పలేదు. సందీప్ కాలేజీలో మామూలుగానే పలకరించాడు. అతని తత్వం నాకు ఇంకా అర్థం కాలేదు. నేను పక్కనుంటే నేనే తన ప్రాణంలా ఉంటాడు, లేకపోయినా హుషారుగానే ఉంటాడు. నేను అతను లేకపోతే అన్నీ పోగొట్టుకున్న దానిలా విషాదంగా ఉంటాను. పరీక్షలు అయ్యాయి, సెలవులు ఇచ్చారు. నాతో గోవా వస్తావా అడిగాడు సందీప్. నేనా? ఆశ్చర్యపోయాను. నువ్వే ఏం అన్నాడు. ఇంట్లో ఒప్పుకోరు అన్నా. నీ ఫ్రెండ్ పెళ్ళికని చెప్పు తేలిగ్గా అన్నాడు. నా ఫ్రెండ్ పెళ్ళికైనా మా ఇంట్లో పరాయి ఊరికి పంపించరని చెప్పాను. అతను తెగ చిరాకు పడ్డాడు. నువ్వెప్పుడు ఇంతే అన్నాడు. గోవాలో ఏముంది, ఇక్కడైతే నేనున్నాను చిన్నగా నవ్వుతూ అన్నాను. గోవాలో ఫారెన్ బ్యూటీస్ ఉన్నారు అన్నాడు. నాకు వచ్చి ఉక్కుమనిపించింది. ఈరోజు మా ఇంటికి రావా అడిగాడు. అన్నిటికీ కాదని లేక సరే అన్నాను. సందీప్ ఆ ఇంట్లో ఆ సమయంలో ఎవరో ఉండరని నాకు తెలియదు. మ్యూజిక్ సిస్టంలోంచి ఇల్లు అదరకొట్టేంత బీట్స్ వస్తున్నాయి. కమాన్, నా చేయి పట్టుకొని సందీప్ నన్ను తన రూమ్లోకి తీసుకెళ్ళాడు. అతని రూమ్లో బెడ్ చూసి నేను నోరు తెరిచేశాను. అంత బాగుంది. కూర్చో అన్నాడు. మెత్తగా ఉండి నేను లోపలికి కూరుకుపోయాను. లేవలేక ఇబ్బంది పడుతుంటే అతను నన్ను భుజాలు పట్టి లోపలికి అదింపెట్టి బాగుందా అన్నాడు. ఎస్ బాగుంది, కానీ నువ్వు నా భుజాలు వదులు అన్నాను సిగ్గుగా. అతను నన్ను వదిలే ప్రయత్నం ఏం చేయకుండా నా పక్కన చేరాడు. వద్దు వద్దు అని లేవబోయాను. పడుకో, ఏం అవ్వదు అని అన్నాడు. నేను లేస్తానులే, కంగారు పడుకు అని లేచి కూర్చున్నాడు. సందీప్, నన్ను పెళ్లి చేసుకుంటావా? అతని భుజం గుచ్చి పట్టుకొని అడిగాను. ఓహో సందీప్ అనుమానంగా అతన్ని కుదుపుతూ, నన్ను పెళ్లి చేసుకోవా అని అడిగాను. ఎప్పుడు చెప్పాను నేను చేసుకుంటానని? నాకు ఈడ్చి చంప మీద కొట్టినట్లు అయింది. దిక్కుని లేచి కూర్చున్నాను. మరి నన్ను ఎందుకు ఇంటికి తీసుకొచ్చావు? ఒక్కదాన్ని నాతో ఎందుకు తిరుగుతున్నావు? థ్రిల్ కోసం, గర్ల్ ఫ్రెండ్ కోసం అన్నాడు. నేను ఒగరుస్తూ, సిగ్గులేదు, నన్ను మోసం చేయాలనుకున్నావా అని అరిచాను. ఇందులో మోసం ఏముంది? నువ్వు మాత్రం నాతో తిరుగుతూ థ్రిల్ ఫీల్ అవ్వలేదా? నేను ఒక్క గంతులో లేచి మంచం దిగి నిల్చున్నాను. నీ నిజస్వరూపం ఇప్పటికైనా తెలియచేసినందుకు నీకు చాలా థ్యాంక్స్, దుఃఖంతో గొంతు పూడుకుపోతుండగా అన్నాను. సందీప్కి పిచ్చెక్కినట్లయి, యూ స్టూపిడ్ గర్ల్, గెట్ అవుట్. నేను నిన్ను మోసం చేయడం ఏంటి? ఎప్పుడైనా నేను నిన్ను తప్ప ఎవరిని ప్రేమించనని పెళ్లి చేసుకోనని అన్నానా? నేనే హీరో, కాలేజీలో అందరికీ తెలుసు, నీకు తెలీదా? అసలు నిన్ను చేసుకుంటానని ఎలా అనుకున్నావు? ఆశకి హద్దుండాలి అన్నాడు. ఒక్కొక్క మాట నాకు ఒక్కొక్క ముడిని విప్పుతూ కళ్ళకి గంతలు పూర్తిగా తొలగిపోయాయి. అతనేమిటో నేను ఎక్కి వచ్చిన మెట్లు చెప్తున్నాయి. నీరసంగా కిందకి దిగి వచ్చాను. సందీప్ వాళ్ళు ఉండే లొకాలిటీ చాలా అప్, జారి పడతాం, జాగ్రత్త అన్న ప్రతాప్ మాటలు గుర్తొచ్చాయి. మరి ఏరి నా స్నేహితులంతా ఒక్కొక్కరే నన్ను విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయారు. నేనే సందీప్ కోసం వాళ్ళందరినీ వదులుకున్నాను. మబ్బుల్లో నీళ్లు చూసి ముంత తన్నేసుకున్న సామెత నా పట్ల నిజమైంది. ఇల్లు ఎలా చేరానో నాకే తెలియదు. అమ్మ అన్నం తినడానికి రమ్మని పిలుస్తోంది. తాతగారి దగ్గు ఉండిండి ఒంట్లో కదలిక తెస్తుంది. నాన్న అడుగుల శబ్దం నా మంచం దగ్గరగా వినిపించి కళ్ళు విప్పాను. ఆయన నా పక్కన కూర్చున్నారు. ప్రేమగా నా తల నిమురుతూ, నేను రిటైర్ అవుతున్నాను రా అన్నారు. నేను నిర్లిప్తంగా చూశాను. అయినా నాకే బాధ లేదు. నా తల్లి నా బాధ్యతలన్నీ తన మీద వేసుకోవడానికి సిద్ధంగా ఉంది. ఇదిగో ఏం రాసిందో చదువు అని ఉత్తరం చేతిలో పెట్టారు. ఉత్తరం తెరిచాను. కాళింది దస్తూరి ముత్యాల్లా ఉంది. తనకి గవర్నమెంట్ ఉద్యోగం దొరికిందని, కర్నూలు పోస్టింగ్ ఇచ్చారని, నాన్నగారు ఇంకేం వర్రీ అవ్వక్కర్లేదని రాసింది. నా చదువు, పెళ్ళి అన్ని బాధ్యతలు ఇంకా తనవేనని, అమ్మా నాన్న కాలు మీద కాలు వేసుకొని కూర్చొని రెస్ట్ తీసుకోవచ్చని రాసింది.
చిన్నక్కలా చదువుకోవాలి. నాన్న నా మొహాన్ని పైకెత్తుతూ అన్నారు. ఆ కళ్ళల్లోకి చూడలేకపోయాను. కన్నీళ్లతో నా కళ్ళు రెండూ మసకేశాయి. పరీక్ష పాస్ అయిన పసిపిల్లాళ్ల నాన్న ఉత్సాహంగా కబుర్లు చెప్తున్నారు. పశ్చాత్తాపంతో నా హృదయం కాలిపోతుంది. పాడుపడిన గుడిలో కరడుగట్టిన శిలలా ఉన్నాడు చందమామ. ఆ రాత్రి జరిగిన పరాభవాన్ని పదే పదే జ్ఞాపకం చేస్తూ నన్ను ఏడిపించింది. తెల్లవారుతుందనగా నాకు పాడు ఆలోచన వచ్చింది. ఇంటికి దగ్గరగా ఉన్న స్టేషన్లోంచి కూ అన్న రైలు కూత వినగానే లేచి బయలుదేరాను. తొలిపొద్దు తెమ్మెర త్రోవలో పైనమై పరువెత్తు కోయిల పాటలేవో అన్నంత అందమైన అమాయకత్వంలో నుండి ఒక్కసారిగా భయంకరమైన వాస్తవంలోకి తోసివేయబడ్డాను. మిన్నలన్నీ మిన్నల్లో కలిసిపోయాయి. ఏది ఆ అందమైన సాయంత్రం? బావుకుడైన నా చెలికాడి భుజం మీద తలవాల్చి చెట్ల మీద కంచెల నిండా విచ్చుకున్న పువ్వుల్ని చూస్తూ చిరునవ్వుల్ని ముంగిట్లో ముగ్గుల్లా తీర్చిదిద్దుకున్న ఆ అద్భుత క్షణాలేవి? దూరం నుంచి రైలు వస్తుంది. అమ్మ, నాన్న, తాతయ్య, చిన్నక్క అందరూ తలుపుకొచ్చారు. కళ్ళు గట్టిగా మూసుకున్నాను. నేను బ్రతికి ప్రయోజనం లేదు. ప్రేమలేని బ్రతుకు మకరందం లేని వాడిన పూలతో సమానం. పట్టాల మీదుగా ముందుకు నడుస్తున్నాను. మృత్యు దీపం పట్టుకొని పరిగెత్తుతూ వస్తున్నట్లు ధన రైలు వేగం పెరుగుతుంది. ఇంకా కొన్ని క్షణాలు. ఆ సమయంలో కూడా సందీప్ జ్ఞాపకం వచ్చాడు. ఈ విషయం తెలిసి రేపు సందీప్ ఏం చేస్తాడో? నీతాతో సినిమాకి వెళ్ళిపోతాడు. గబగబా అడుగులు వేశాను. లంగా అంచుకి పట్టాలకి తగులుకుంది. ఓంగి తీసుకోపోతుంటే గుర్తొచ్చింది. చిక్కుపడిని ఎక్కడో అక్కడ చిక్కుపడాల్సిందే కదా. కోరి వచ్చిన మృత్యు కూతవేటు దూరంలో ఉన్నాడు. దగ్గరకొచ్చేలోపు ఈలోపే విరహమా? ఉత్సాహంగా ఉరకలు వేసుకుంటూ పట్టాలు తొక్కుకుంటూ రైలు బండి దగ్గరవుతుంది. నేను దూరంగా వెళ్ళి పడ్డాను. పక్క నుండి అది రయ్యమని దూసుకుపోతుంటే గులకరాళ్లు నా చెంప కొట్టుకొని దెబ్బ తగిలే. మోచేతి నుండి చిక్కని రక్తం బొట్లు బొట్లుగా. దెబ్బ తగిలిందా? ఆ ప్రశ్నకి అతని వైపు చూశాను. కొంచెంలో ఎంత ప్రమాదం తప్పింది? అయినా స్టేషన్కి ఎవరినీ రావద్దన్నానుగా. అలా చూస్తావే, గుర్తుపట్టలేదా అని అడిగాడు అతను. నేను సంభ్రమంగా గాలికి ఊగుతున్న అతని ఒత్తైన జుట్టును చూస్తున్నా. చిన్నగా ఉన్న సూటిగా చూస్తున్న ఆ కళ్ళు, పొడవుగా ఉండి కొద్దిగా వంగిన ఆ ముక్కు ఎక్కడో చూశాను. నేనే చైతన్యని. గుర్తుపట్టలేదా? నేను చూడు, నిన్నెలా గుర్తుపట్టాను? అతను నవ్వుతున్నాడు. చైతన్య? అవును, అత్తయ్య ఉత్తరంలో రాసింది తాతయ్యని చైతన్యతో పంపించమని. ఆదివారం వస్తున్నాడని. నేను చిన్ననాడు చేదరించుకున్న చీపిరి తలవాడు ఇప్పుడు నవయువకుడై ఎత్తుగా దృఢంగా తయారై నా ముందు నిలబడ్డాడు. ఎటువంటి అద్భుతాలైనా చెయ్యగల పైవాడితో ఎవరు పోటీ పడగలరు? చైతన్య చెయ్యి అందించాడు. నా మోచేయి చూసుకుంటూ అబ్బా అన్నాను. అంత కొంచెం రక్తం చూస్తేనే అబ్బా అంటే ఎలా? ఇందాక నేను చూడకపోతే ఈ పాటికి అంటూ అర్థోక్తిలో ఆపేశాడు. కొంపతీసి ఇతనికి అంతా అర్థమైపోలేదు కదా అని అధాటుగా చూశాను. చైతన్య నవ్వుతున్నాడు. నేను లేచి నిలబడ్డాను. ఇల్లు ఎంత దూరం? నడిచి వెళ్ళిపోవచ్చా? ఎయిర్ బ్యాగ్ భుజానికి తగిలించుకొని ముందుకు సాగుతూ అడిగాడు. అతని వెంట నడుస్తూ అన్నాను. చైతన్య పేరుకు తగ్గట్టు గలగలా మాట్లాడుతున్నాడు. కరణంగారి తల్లి ఆచారవంతురాలు అత్తయ్య. పాప మొగుడు నీళ్లలో మునిగిపోతుంటే చాకలి రంగడి నీటిలోకి దూకి రక్షించబోయాడట. ఆవిడ ఎంతటి నిష్ఠాగరిష్ఠురాలు! వద్దురాబడుద్దాయి ఆయన మళ్ళీ ఉన్నారు అనే తాకనిచ్చింది కాదట. ఆయన కాస్త 3 మునకలేసి బుడుంగుమన్నాడు. పోతే పోయే తెల్లచీరలో నందివర్ధనం పువ్వులా మడి ఆచారం మాత్రం కొరబోనేదు. కబుర్లేనా? అన్నం తినేదేమన్నా ఉందా? నాన్న నవ్వుతూ అన్నారు. తాతయ్యకి ఎక్కడలేని ఓపిక వచ్చేసింది. చైతన్యతో ఊరి సంగతులన్నీ చెప్పించుకుంటున్నాడు. ఆ చదువు సంగతి పక్కన పెడితే కుర్రాడు మహాబుద్ధిమంతుడు, చాకులాంటి వాడు అని అమ్మ పక్కలు వేస్తూ సర్టిఫికెట్ ఇచ్చేసింది. వీధి అరుగు మీద కూర్చొని నేను అన్నీ వింటూనే ఉన్నాను. అత్తయ్య వ్యవసాయం అంతా చైతన్య చూసుకుంటున్నాడట. బాగా కలిసొచ్చిందట. ఆవిడికి 7 నాతో చైతన్య పెళ్లి చేసేయాలని ఉందట. ఆడపిల్లవాళ్ళం మనమే అడగాలని మీ అక్కయ్య పెట్టు కూర్చుంది. కానీ ఆవిడికి కోళ్ళు ఎప్పుడు వస్తుందా అని ఉంది అంది అమ్మ. రైలు కింద పడి చచ్చిపోయినా బాగుండేది. ఒకరిని ప్రేమించి ఇంకోడిని పెళ్ళాడమా అనుకున్నాను. చైతన్య అరుగు మీదకి వచ్చాడు. నన్ను చూసి నువ్వు ఇంకా నిద్రపోలేదా అన్నాడు. సరే అయితే కబుర్లు చెప్పు అంటూ పక్కన కూర్చొని జేబులోంచి సిగరెట్ ప్యాకెట్ తీశాడు. నువ్వు సిగరెట్ తాగుతావా అని అడిగాను. ఎక్కడో చాటుని దొంగతనంగా చుట్టాలు కాలుస్తుంటే చూసి అమ్మ ఆరోగ్యం పాడైపోతుందని సిగరెట్ తాగమంది అన్నాడు. నాకు నవ్వొచ్చింది ఆవిడ ప్రేమకి. నీ బిఏ ఎప్పుడవుతుంది అడిగాడు. బిఏ కాదు, బిఎస్సి.
ఏదైతేనేం ఎప్పుడవుతుంది? ఇంకో సంవత్సరం ఉంది. ఆహా, ఆడపిల్లలు మా పిల్లలు కలిసే చదువుకుంటారా అని అడిగాడు చైతన్య. అవును అన్నాను. ముక్త, సినిమాల్లో చూపించినట్లు ప్రేమలు పోట్లాట్లు అన్నీ జరుగుతుంటాయా? నేను మాట్లాడలేదు. ఆడపిల్లలు పొట్టిగా జుట్టు కట్ చేసుకుని మగవాళ్ళ ప్యాంట్లు షర్ట్లు వేసుకొని అస్సలు సిగ్గుపడరట్టుగా అని అడిగాడు. ఇవన్నీ ఎందుకు అడుగుతున్నావు? నువ్వు అలా మారిపోయావేమోనని. లేదులే, నిన్ను చూస్తే అలా అనిపించడం లేదు. చక్కగా జడవేసుకుని లంగా ఓణీలో ఇంకా సాంప్రదాయబద్ధంగానే ఉన్నావు అని అన్నాడు. నేను అలా మారిపోతే నీకేం? అదేమిటి ముక్త అలా అంటావు? ప్యాంట్ షర్ట్లలో కాలువ నుండి నీళ్ళు ఎలా తెస్తావు? అట్ల తద్ది, ఉండ్రాళ్ళ తద్ది, నూములు ఎలా నోస్తావు? అమ్మ చూడపోతే నీకోసం బోల్డ్ నగలు కూడపెట్టింది. జడ లేకపోతే నాగారం, పాపిడి బిళ్ళ ఎక్కడ పెట్టుకుంటావు అని పెద్దగా నవ్వాడు. చాలా దూరం వెళ్ళావే అన్నాను. ఇంకా చెప్పనా? నువ్వెంత అందంగా ఉన్నావు కదా, మరి నిన్నెవరూ ప్రేమించలేదా? ఆహా, నువ్వు ఎవరిని ప్రేమించవనుకో, అది వేరే సంగతి. ఏం, నేనెవరిని ప్రేమించలేనని గ్యారెంటీ ఏంటి? ఎవరినైనా ప్రేమిస్తే అంత చలిలో తెల్లవారుజామున రైల్వే స్టేషన్కి నా కోసం వస్తావా చెప్పు? ఎంత పల్లెటూరు బయటనైనా నాకు తెలివుంది తెలుసా? నేను ఇబ్బందిగా చూశాను. ఇంకో సంవత్సరం చదవాల్సిందేనా అని అడిగాడు. లేకపోతే డిగ్రీ ఎలా వస్తుంది? నీకు డిగ్రీ వచ్చినా రాకపోయినా వర్ధనమ్మ కోడలనే అంటారు మా ఊళ్ళో జనం అన్నాడు చైతన్య. బావా, నీకు పెళ్లి చేసుకోవడానికి మీ ఊళ్ళో చాలామంది అమ్మాయిలు దొరుకుతారుగా, నన్ను వదిలే. ఏం తెల్లబోతూ అడిగాడు. నువ్వన్నావే సాంప్రదాయబద్ధంగా అని, అలా ఉండలేను అన్నాను. చైతన్య సీరియస్గా సిగరెట్ పీలుస్తూ ఆలోచించాడు. అత్తయ్యతో అమ్మా నాన్నతో నాకు బస్తీ అమ్మాయి అయితే వద్దు అని చెప్పే అన్నాను. అతను నా వైపు సీరియస్గా చూసి, నాకు చదువులేదనేగా ఇలా అంటున్నావు అన్నాడు. అది కాదు, నువ్వు కోరుకునే భార్యలా పవిత్రంగా తులసికోట చుట్టూతో తిరుగుతూ నాకెలా సాధ్యం? నేను ఇంకా పెద్ద చదువులు చదవాలి, ఉద్యోగం చేయాలి. చిన్నక్క మా కుటుంబం కోసం ఎలా కష్టపడుతుందో. కాళిందికి కూడా పెళ్లి చేసేయచ్చు కదా అన్నాడు. కానీ అక్క ఒప్పుకోవడం లేదు. తాను ఇంత చదివింది పెళ్లి చేసుకొని వెళ్ళిపోవడానికి కాదు, అమ్మా నాన్నల్ని సుఖపెట్టడానికి అంటుంది. నువ్వు అంతేనా? సీరియస్గా అడిగాడు. ఇంకా చదవాలి. నిన్ను పెళ్లి చేసుకొని నీతో మీ ఊరు మట్టి అరుగులు నేను అలకలేను. నిన్ను కించపరచాలని కాదు, నన్ను అర్థం చేసుకో. చైతన్య నా పక్కన కూర్చొని, నిజం చెప్పు ముక్త, నువ్వెవరినైనా ప్రేమించావా అన్నాడు. నేను జవాబు చెప్పలేదు, తల కొద్దిగా ఊపాను. అతను నాకన్నా బాగుంటాడా అడిగాడు. నీకన్నా బాగున్నా, నీకంటే గొప్పవాడైతే కాదు. పెళ్లి చేసుకుంటాడా? నాకు సందీప్ జ్ఞాపకం వచ్చాడు. చేసుకోడు అన్నాడు. మరి ప్రేమించానన్నావు? అవును, నేను ప్రేమించాను. అతను అర్థమైనట్లు చూశాడు. ప్రేమించావా? దిగులుగా, నేను నిన్ను చూడగానే ప్రేమించాను ముక్త, ఇప్పుడు కాదు, చిన్నప్పుడు నిన్ను మొదటిసారి అమ్మ చూపించినప్పుడే అన్నాడు. ఆ మసక చీకట్లో అతని ముఖం చాలా నిర్మలంగా, స్వచ్ఛంగా, వెన్నెల చారబడి ప్రకాశిస్తుంది. ఎంతగా చేతరించుకున్నాను, అయినా ప్రేమించాడుట. నిస్సంకోచంగా, నిర్మోహమాటంగా అతని హృదయ భాండాన్ని పగలగొట్టాను. అతన్ని చూస్తే చాలా జాలేసింది. ఓ పక్కకి తిరిగి ఉన్న అతని పచ్చని చెంప మెరుస్తుంది. నెమ్మదిగా నా చేత్తో అతని చెంప నిమరపోయాను. అతను నా చేతిని దూరంగా తోసేశాడు. ఆడది చేతులు పట్టుకున్నా కాళ్ళు పట్టుకున్నా జీవితంలో ఒకేసారని నా నమ్మకం. నా ఉద్దేశం ప్రకారం చేతులు పట్టుకునే ఉంటావు, కాళ్ళు కూడా పట్టుకో, పెళ్లి చేసుకోమని అడుగు. అంతేకాని ఇలా అనవసరమైన జాలితో సానుభూతితో ఎంగిలి పడకు. నేను పవిత్రకు విలువనిస్తాను అన్నాడు చైతన్య. నాకు కొరడాతో కొట్టినట్లయింది. చైతన్య ఏమీ తెలియని వయసులో నన్ను ప్రేమించి ఆ సంగతి మనసులోనే పెట్టుకొని ఇప్పటిదాకా ఆరాధిస్తున్నాడు. మరి నేను 2 బాదంకాయల కోసం చిన్నప్పుడు శివాతో తిరిగేదాన్ని. వయసు వచ్చాక కారులో తిరగటం కోసం, ప్రెసిడెంట్ గర్ల్ ఫ్రెండ్ అనిపించుకోవడం కోసం సందీప్తోనూ తిరిగేదాన్ని. నన్ను పెళ్లి చేసుకోవాలని వచ్చిన వ్యక్తి నాలో ఇంకా పవిత్రతను ఆశిస్తున్నాడు. వెన్నెల కొద్దిగా వణికితున్నట్టుగా అనిపించింది. నేను బాధతోనో పశ్చాత్తాపంతోనో ముఖాన్ని దోసిట్లో పెట్టుకుని దుఃఖించాను. నేను చదువుకోలేదు కాబట్టి మొట్టుగా మాట్లాడానేమో తెలీదు, కానీ ఎవరైనా తన కాబోయే భార్య పవిత్రంగా ఉండాలనే ఆశిస్తాడు ఆ ముక్త అన్నాడు. నేను వెక్కి వెక్కి ఏడ్చాను. బావా, నేను నా పవిత్రతని కోల్పోలేదు, నా మనసుని మాత్రమే కోల్పోయాను. ఓ సానుభూతి పవనం నా తల మీదుగా ప్రసరిస్తుందని, ఓ ఓదార్పు కిరణం నా భుజాన్ని తాకి నన్ను సేద తీరుస్తుందని ఆశించాను. చాలాసేపటికి ముఖం మీద నుండి చేతులు తప్పించలేదు. అతని కోసం చూశాను. అతను లేడు. లోపల తాతయ్య పక్కన పడుకొని నిద్రపోతున్నాడు. మర్నాడు చైతన్య ఏదో పురుగుల మందులు ఎరువులు కొనుక్కోవాలని బయలుదేరాడు. అమ్మ ముక్త, వాడికి సిటీ కొత్త, నువ్వు కూడా వెళ్ళవే అంది.
చైతన్య వెంటనే వద్దత్తయ్య, నాకు ఆడపిల్లని వెంట పెట్టుకుని వెళ్తే ఇబ్బందిగా ఉంటుంది అన్నాడు. అమ్మ నవ్వి అయితే వద్దులే అంది. అసలు సంగతి తెలిసింది నేను ఏమీ అనకుండా గుంభనంగా ఊరుకున్నాను. చైతన్యకి కాఫీ అందిస్తుంటే నిన్ను కష్టపెట్టే పనులేం చెయ్యదలుచుకోలేదు ముక్త, అందుకే అత్తయ్యతో అలా అన్నాను. ఇప్పుడే కాదు ఎప్పుడైనా నీకేమైనా కావలిస్తే మొహమాట పడకుండా నాకు ఉత్తరం రాయి, నాకు చేతనైన సహాయం చేస్తాను అన్నాడు. అతని విలువైన విశాల హృదయం అప్పుడు నాకు తెలిసింది. చొక్కా వేసుకుంటూ, మా ఊరోసారి రా, భూదేవికి పసుపు రాసినట్లున్న ఆవచేలు, సారె పెట్టినట్లున్న అరటి కొబ్బరి తోటలు చూస్తే వదల్లేవు. మట్టి అరుగులు అలకలేనన్నావు చూడు, పేడ నీళ్లు కళ్ళాపి చల్లి పచ్చని ముంగిట్లో తెల్లని వరిపిండితో ముగ్గులు పెట్టినప్పుడు ఆ అందం, వచ్చే సువాసన ఒక్కసారైనా అనుభవించకపోతే జన్మ వృధా అన్నాడు. పచ్చని పైర్ల మధ్య గాలికి పెరిగిన అతనికి ఈ పట్టణాల్లో ఇరుకు బతుకుల గురించి, విశాలమైన భవంతుల్లో ఉండే సంకుచిత్వంగా ఆలోచించే బడాబాబుల గురించి ఏం తెలుస్తుంది? నేను చెప్పినా అర్థం కాదు. పెళ్లి చేసుకొని వాడిని ఎందుకు ప్రేమించాలి? నీకు బుద్ధి లేదా అంటాడు. నిజంగానే లేదు. ఒక్కసారైనా సందీప్తో ఆ ప్రస్తావన తెచ్చానా? అతను రమ్మని చోటుకల్లా వెళ్ళాను, అంతే. చైతన్య మధ్యాహ్నానికి వచ్చాడు. అమ్మ పడుకొని లేవలేక ముక్త వాడికి అన్నం వడ్డించవే అంది. బయట తిరిగి వచ్చినందుకేమో మళ్ళీ స్నానం చేశాడు. పీట వాల్చి కంచం పెట్టాను. నువ్వు తిన్నావా అడిగాడు. అని బచ్చల కూర, పప్పు, వంకాయ కూర, చల్లమిరపకాయలు వడ్డించాను. ఈ కారం నాకు సరిపోదు కానీ ఇంకో 4 పచ్చిమిరపకాయలు పట్రా అన్నాడు. అతను పచ్చిమిరపకాయల్ని అలవోకగా కొరికి తింటూ చెప్పే తీయని కబుర్లు విన్నాను. వాళ్ళ ఊళ్ళో జరిగే తీర్థం గురించి, తిరణాల గురించి చెప్పి నవ్వించాడు. మనసు చాలా తేలికపడింది. తాతయ్య బట్టలు సర్దు, సాయంత్రం బండికి బయలుదేరాలి, రిజర్వేషన్ చేయించాను అన్నాడు. అప్రయత్నంగా అప్పుడేనా అన్నాను. ఇప్పటికే అక్కడ ఎన్ని పనులు ఆగిపోయి ఉంటాయో తెలుసా అన్నాడు. బస్తీల్లో మేము ఈ వయసులో వృధా చేస్తున్న టైం సంగతి గుర్తొచ్చింది. తాతయ్య నన్ను దగ్గర తీసుకుని తల మీద ముద్దు పెట్టుకున్నాడు. అమ్మతో మళ్ళీ నీ చేతి ముద్ద తినే భాగ్యం ఉందో లేదో అన్నాడు. మావయ్య అలా మాట్లాడితే అసలు ఆ ఊరు వెళ్ళొద్దు కన్నీళ్లతో అంది అమ్మ. అమ్మ పేరెంటానికి వెళ్ళినా ఎప్పుడొస్తుందా అని ఎదురు చూసే తాతయ్య ఆవిడతో ఎంతగా అటాచ్ అయిపోయాడో మాకందరికీ తెలుసు. నాన్న ఆటో తీసుకొచ్చారు. అమ్మ మిమ్మల్ని అందరినీ సంక్రాంతి పండక్కి రమ్మన్నది అన్నాడు చైతన్య. తప్పకుండా వస్తాం, అక్కని అడిగానని చెప్పు, నాన్నకి ఏమాత్రం నలతగా ఉన్నా వెంటనే తీసుకొచ్చాయని జాగ్రత్తలు చెప్పారు నాన్న. అమ్మ అత్తయ్యకి చీర, మిఠాయిలు ఇచ్చింది. ముక్త ఏది చైతన్య అడిగాడు. నేను గదిలోనే ఉన్నాను. ఎవరైనా వెళ్తుంటే వీడ్కోలు ఇవ్వడం బాధాకరమైన పని, చిన్నప్పటి నుంచి నాకు ఇష్టం లేని పని, అందుకే బయటికి రాలేదు. ముక్తా, చైతన్య గదిలోకి వచ్చాడు. అమ్మ నీ గురించే అడుగుతుంది మొదటగా, ఏం చెప్పమంటావు అని అడిగాడు. నా మెడలోని అటుకుల గొలుసు తీసి మౌనంగా అతనికి అందించాను. వద్దు ముక్తా, అంత పని చేయకు, ఆవిడ తట్టుకోలేదు. దయచేసి అలాంటి పనులు చేయకు. నువ్వు చెప్పినట్లే నేనే నెమ్మదిగా నాకు పట్నం పిల్లలంటే ఇష్టం లేదని చెప్పేస్తాలే. సంతలో పశువును బేరం చేసుకున్నట్లు నిన్ను పట్టుకెళ్తానని ఎలా అనుకున్నావు? కనీసం నీ మనసున్న చోటైనా నువ్వు ఆ విషయం అతనికి తెలియపరిచి ఆనందంగా ఉండు అన్నాడు. నాకు ఆపుకోలేనన్ని కన్నీళ్ళు వచ్చాయి. వస్తాను. అతను వెళ్ళిపోతుంటే ఎవరో ఆత్మబంధువు వెళ్ళిపోతున్నట్లుగా అనిపించింది. ఓ మంచి స్నేహితుడు దూరం అవుతున్న ఫీలింగ్. నేను పూర్తిగా మోసపోయాను. జీవితంలో దారుణంగా దగాపడ్డాను. అలా అంటుంటేనే నా గొంతు దుఃఖంతో పూడుకుపోయింది. చిత్ర, వైజయంతి నా వైపు చూస్తూ కూర్చున్నారు. అమ్మ బజార్కు వెళ్ళింది. నాన్నగారు ఆఫీస్కు వెళ్ళారు. ఆ రోజు ఆయన రిటైర్మెంట్. ఫ్రెండ్స్, ఈ భాగాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. ఫర్దర్ స్టోరీని నెక్స్ట్ భాగంలో విందాము. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిసనింగ్.